ప్రైజ్ లా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ సహోదరి సహోదరులకు ఐక్య హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట కీర్తన భాగం 92 కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చాలా విలువైన మాటలు మనతో మాట్లాడుచున్నాడండి. యెహోవాను స్తుతించుట మంచిది. అవునండి, యెహోవాను స్తుతించుట చాలా మంచిది. మహోన్నతుడ నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలంతోను గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది అంటున్నాడు. మరి గంభీర ధ్వని గల 10 తంతుల సితారాతోను మరి దేవుని ఆరాధించేటప్పుడు మనం ఆత్మతో సత్యంతో ఆరాధించవలనని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏంటి ఆత్మతో సత్యంతో ఆరాధించుట అంటే మనం ఇంట్లో ఉంటున్నప్పుడు మనం ఏదో ఆలోచనలతో ఏదో తలంపులతో మనం దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేయక మానొచ్చు. కానీ ఒక ప్రత్యేకంగా దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు మన హృదయాన్ని ఎటువంటి ఆలోచనలు ఎటువంటి తలంపులు రాకుండా మొట్టమొదటిగా దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవుని గణపరుస్తూ ఉండాలి. ఎంతగా ఎక్కువగా ఆరాధన చేస్తూ దేవునితో మాట్లాడతామో అంత ఆశీర్వాదము వస్తుందండి. ఇక్కడ భక్తుడు విశ్రాంతి దినమున తగిన కీర్తన రాసి ఉన్నాడు. ఏమంటున్నాడంటే 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది. గంభీర ధ్వని గల మరి వాయిద్యాలు ఎందుకు వాయిస్తాము, దేవుని ఎందుకు గణపరుస్తాము? స్తుతుల మూలమున మీరొక దుఃఖాన్ని స్థాపించి ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. మనం స్తుతించుట వలన, మనం ఆరాధించుట వలన, మనం ప్రార్థించుట వలన, దేవుని గణపరచుట వలన ఆయన యొక్క సింహాసాన్ని మనం స్థాపించి ఆయన మన మధ్యకు రావడానికి మనం ఆహ్వానిస్తున్నామండి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీతో మాట్లాడాలి, దేవుడు నిన్ను దర్శించాలి, నీ దుఃఖాన్ని తీసివేయాలి, నీ వేదన తీసివేయాలి, నీ యొక్క గుండె భారాన్ని తగ్గించుకోవాలంటే మరి వాయిద్యాలతో నీకు సాధ్యమైనంత వరకు దేవుని గణపరచుట మంచిది. జీవితాంతం ఆయన చేసిన మేలును తలంచుచు ఆయన గణపరచువారుగా, ఆయన ఆరాధించువారుగా, ఆయన కీర్తించువారుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనలను ఆశీర్వించువాడై ఉన్నాడు. కింద వచనాలు అంటున్నాడు, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. ఆ భక్తుడు ఎందుకు అంతలా స్తుతిస్తున్నాడు? దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడు చేసిన అద్భుతాలను బట్టి, దేవుడు చేసిన మేలును బట్టి. మన అనేక మారులు దేవుడు చేసిన కార్యాలను మనం మర్చిపోతూ ఉంటాం, దేవుడు చేసిన కార్యాలను మనం విడిచిపెడుతూ ఉంటాం. మరి జ్ఞాపకమునకు రావండి. అయితే మనము మరి ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మంచిదని బైబిల్ గ్రంథంలో సెలవిచ్చిన రీతిగా ప్రతి విషయంలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారుగా ఉండాలి, దేవుని ఆరాధించువారుగా ఉండాలి, దేవుని గణపరచువారుగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుచున్నాడంటే యెహోవాని స్తుతించడం మంచిది. అవునండి, దేవుని గణపరచడం వల్ల, దేవుని ఆరాధించడం వల్ల, దేవుని కీర్తించడం వలన మరి ఎంతో సంతోషము ఆనందము కలుగుతుందండి. నువ్వు ఇంటి వేదనలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత ఆవేదనలతో కృంగిపోతున్నా, మరి ఎటు తోచని పరిస్థితిలో ఉన్నా మరి నీకు నీ దేవుడు ఆదరించువాడై ఉన్నాడు. నీ తల్లి నిన్ను విడిచిపెట్టినా, నీ తండ్రి విడిచిపెట్టినా, ఎవరు బాధ పెట్టినా, కుటుంబకులు బాధ పెట్టినా, నీ భర్తని బాధ పెట్టినా, నీ బిడ్డలు బాధ పెట్టినా, కానీ దేవుడు నిన్ను సంతోషపరిచే దేవుడు, ఆనందమును మరి దుఃఖాన్ని తీసివేసి ఆనందాన్ని ఇచ్చే దేవుడు. దేవుని గణపరచడం వలన ఎంతో నీ హృదయం పొంగుతుందండి. ఆరాధన వలన దేవుని బలముగా మరి గణపరచడం వలన నీ హృదయ భారం పోతుంది, నీ కష్టము పోతుంది, నీ వేదన పోతుంది, నీ బాధ పోతుంది. ప్రియ సహోదరి సహోదరులారా,
దేవుని సన్నిధిలో మనం స్తుతించు వారిగా ఉందాం, మనం ఆరాధించు వారిగా ఉందాం. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను, యెహోవా నీ కార్యములు ఎంత గొడ్డవి అంటున్నాడు. అవునండి, ఆయన చేసిన కార్యాలు ఎంత విలువైనవనేది అది అనుభవించు వారికి మాత్రమే తెలుస్తుందండి. ఆయన చేసిన మేలు, ఆయన చేసిన అద్భుతాలు. మనం అనేక మార్లు మరి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ తప్పిపోతున్నప్పుడు మరి మన తల్లిదండ్రులైనా మనల్ని విడిచిపెట్టవచ్చు, మనల్ని గద్దించకపోవచ్చు, మనల్ని ఖండించకపోవచ్చు, సరైన మార్పులను నడిపించకపోవచ్చు. కానీ మన దేవుడు నిత్యము మనతో ఉండి ఇది తప్పు, ఇది నువ్వు చేయకూడదు అని మన వాక్యం ద్వారా, సహోదరుల ద్వారా, సహోదరి ద్వారా, దేవుని సేవకుల ద్వారా, సేవకురాళ్ళ ద్వారా మనను మరి పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించి దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతకడానికి ఇస్తున్నాడు. ఏ సహోదరులారా, మనమందరము కూడా దేవుని స్తుతించేవారుగా, దేవుని ఆరాధించేవారుగా, దేవుని గణపరచేవారుగా ఉందా. ఇటు వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆరాధించి గణపరచెదను, నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరచెదను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ ఎన్నడూ మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరచెదను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆరాధించి గణపరచెదను, నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరచెదను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా.